నీ కంటికైతే కనపడరు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డవయ్యావో దేవుని కాపుదల నీకు వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, దూతలు నీ వెలుపట కాపలాగా ఉంటారు. నీ దేహమను దేవాలయంలోనేమో దేవుని ఆత్మ నివసిస్తాడు. ఈ దేహం అనే దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దూతలు వెలుపట కాపలాగా ఉంటారు. అర్థమైందా? దేవుని ఆత్మ ఎక్కడుంటాడు? మనలో నివసిస్తాడు. దూతలు ఎక్కడుంటారు? వెలుపట కాపలాగా ఉంటారు. ఎందుకు కాపలా అంటే 2 కారణాల కోసం. 1, మనం రాజాదిరాజు పిల్లలమైనందుకు గౌరవం కోసం మనకి భద్రత. 2, దేవుని పిల్లలం అయ్యాం గనుక మనకు దుష్టుల దాడి కూడా ఉంటుంది. అర్థమైందా? ఎవరి దాడి? సైతాను దాడి కూడా మన మీద ఉంటుంది. 1 గౌరవం నిమిత్తం, 2వది భద్రత నిమిత్తం. లోకములో ఉండి సాతానుతో ఏకీభవిస్తే మనకేమి ఉండదు. ఎప్పుడైతే సాతానులో నుండి బయటకు వచ్చేసి, లోకంలో నుండి బయటకు వచ్చి ఇక దేవుని మార్గంలో బతకడానికి ఇష్టపడతాను చూడు, ఇక వాడు గన్నులన్నీ మన వైపే తిప్పుతాడు. వాడు మనల్ని ఎఫెక్ట్ చేయడానికి, అన్ని రకాలుగా దాడి చేయడానికి కుట్ర బన్నుతాడు. అవి మన మీద పని చేయకుండా ఉండటానికి లోపల పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటాడు. వెల్లపట దూతల ప్రాకారం కూడా మన చుట్టూ ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. నువ్వు కర్ర తీసుకొని బయటికి బయలుదేరినా దూతల కాపుదల ఉంటుంది. నువ్వు కారు తీసుకొని బయలుదేరినా కాపుదల ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ అవుట్. వాడు మనల్ని శ్రమల్లో పడద్రోయాలని చూస్తాడు. కష్టాల్లో నష్టాలలో మనల్ని కృంగదీసి విశ్వాసం నుంచి బయటికి తేవాలని చూస్తాడు. ఎంతకి అలివి కాకపోతే శక్యమైతే మన ప్రాణాన్ని తీయటాన్ని కూడా స్కెచ్ గీస్తాడు వాడు. అర్ధాంతరంగా మనల్ని చంపుట కొరకు కూడా ప్లాన్ చేస్తాడు వాడు. అంత కుట్ర జరిగిద్ది సైతాన్ది. అందుకే అదంతా మన మీద జరగకుండానట్లు మనం దేవుని పిల్లలమైనందున ఆయన భద్రత కూడా మనకి ఇవ్వబడుద్ది. ఇది నా సొంత మాటలతో చెప్పానా దేవుని వాక్యమా? కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనం, యెహోవా 91వ కీర్తన 11వ వచనం. ఈ 2 వచనాల్లో దూతల కాపుదలను గురించి రాయబడింది. 34వ కీర్తన 7వ వచనం, 91వ కీర్తన 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34:7 కీర్తనలు. అదే కీర్తనలు 91:11, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అబ్బా, ఎందుకండి అంత ఆధిక్యత మనకి? అసలు మన ఇంట్లోనే మనల్ని ఒప్పుకోరే ఏమండి? మన ఇంట్లోనే మనం చెల్లమే. అది ఎందుకు బతుకుతున్నావు నువ్వు అని అనలా నిన్ను? అది నీది ఒక బతికేనా? నువ్వు అసలు బతకటం అవసరమా అనలా? ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అనిపించుకోవాలా? చెప్పరేమి అయ్యలారా? చెప్పండి నా అయ్యలారా. కొన్నిసార్లు మనల్ని కన్నవాళ్ళు అనలా, కొన్నిసార్లు మనకంటే పెద్దవాళ్ళు మనల్ని తిట్లా. ఎందుకు? ఏం బతుకురా నీ బతుకు? ఎందుకురా నువ్వు అసలు అనిపించుకోలేదా? ఇప్పటికి అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికి అనిపించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి ఆ మాట పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ నువ్వు దేవుని బిడ్డవైనందున నీ ఇంటి వాళ్ళు లక్ష్య పెట్టని నీకు పరలోకం నుండి సెక్యూరిటీ ఉందంటే నమ్మగలవా? పరలోకం నుండి నీకు భద్రత ఉందంటే నమ్మగలవా? పరలోకంలో నీ పేరు ఉందంటే నమ్మగలవా? జీవగ్రంథంలో నీ పేరు ఉందంటే నమ్మగలవా? దేవుని సముఖమందు జ్ఞాపకార్థంగా రాయబడుతున్న గ్రంథంలో నీ మ్యాటర్ ఉందంటే నమ్మగలవా? నమ్మాలి. ఇది వాక్య సత్యం. స్తోత్రం. మన గతం పాపులం, మన విశ్వాసములోకి వచ్చిన ప్రస్తుతం మనం దేవుని కుమారులం కుమార్తెలం. ఇది 2. నెంబర్ 3, మన భవిష్యత్తు ఏంటో చెప్పనా? మన భవిష్యత్తు లేఖనమే సాక్ష్యం ఇచ్చింది. రాజుగారి కొడుకు తర్వాత ఏమవుతాడండి? బూజవుతాడా? రాజుగారి కొడుకు తర్వాత ఏమవుతాడు? దేవుని కుమారులు కుమార్తెలు అయిన వారు తర్వాత ఏమవుతారో తెలుసా? దైవములు అవుతారు అన్నది వాక్యం. దైవములు. దీనికి నిరూపణగా 82వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. మీరు దైవములనియు. గదుగు చూడండి ఏమంటున్నాడు అక్కడ? మీరు దైవములనియు. ఎవరు దైవములు? మొదట పాపులైన వాళ్ళు, తర్వాత విశ్వాసమును బట్టి దేవుని కుమారులు కుమార్తెలుగా అయ్యారు. ఆ తర్వాత దేవుడు నేర్పే అనుభవాలన్నీ స్వతంత్రించుకొని
చివరికి మన పరిపూర్ణత ఏమిటి అంటే దైవములా దెయ్యాలా? దైవములు. కొంతమంది